సంతోషపడ్డారని చెప్పంటే, వాళ్ళు చూసి సంతోషపడ్డారని చెప్పని వాళ్ళు అంటుంటే, వీళ్ళు ఏమంటున్నారు, నిన్ను చూసారా అంటాం మానేసి, నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవు కదా, నువ్వు అబ్రహామును చూసావా అంటారు. నేను అబ్రహామును చూడడం ఏంటి, నిన్నే వాళ్ళు చూచారా అని ప్రశ్న వాళ్ళు ఎక్కువకుండా నువ్వే అబ్రహామును చూచావా అని చెప్పండి. దేవుడు ఇప్పుడేమంటున్నాడు, ఆయన పుట్టక మునిపే నేనున్నానంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రశ్నలు కూడా వాళ్ళు ఇంతగా ప్రశ్నలు వేయడానికి కారణము, మనిషి మాట్లాడే ప్రతి మాట కూడా, ప్రశ్నలు జవాబులు కూడా, సందేహాలు కూడా ఆ రోజుల్లో దేవుడే వాళ్ళ హృదయంలో ఉంచాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, సందేహం అనేది వాళ్ళకి రాకపోతే ఈ బైబిల్ గ్రంథంలో మనకి ఇప్పటికీ సందేహంగానే ఉండేది. సందేహాలు వాళ్ళకు వచ్చినాయి కాబట్టి వాళ్ళకి యేసయ్య ఈ యొక్క సందేహాలను నివృత్తి చేశాడు కాబట్టి మనకి సందేహాలకి ఇప్పుడు తావు లేదు. ఇంకా అసలు మనము సందేహపడవలసిన అవసరం లేదు. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. సందేహాలు కానీ ప్రశ్నలు కానీ సమస్తము కూడా బైబిల్లో ఉన్నావు. నేను ఎవరినని వీళ్ళు అనుకుంటున్నారు అని అంటే, పేతురు గారు అంటారు, అంతకుముందు కొంతమంది నువ్వు ఏలియావని, ప్రవక్తవని, మరి ఎన్నెన్నో చెప్తారు. కానీ పేతురు గారు ఏం చెప్పారు, సజీవుడైన దేవుని కుమారుడు అని. ఆయన ప్రశ్న వేయడానికి కారణం ఏంటి, ఈ యొక్క నీవు దేవుని సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని పేతురు గారు అంటారు. ఆ యొక్క ప్రశ్న ఆయనలోకి రావడానికి కారణం ఏంటి, మనకు ఈ యొక్క జవాబు మనకు రావాలి. ఈ జవాబు వచ్చేసింది, నేను గాయాలలో ఏళ్లు పెట్టి చూస్తేనే నమ్ముతా గాని లేకపోతే నమ్మనన్నాడు తోమ. ఆ ప్రశ్న ఆయనది కాకపోవచ్చు, ఆ సందేహము ఆయనది కాకపోవచ్చు. బైబుల్ ఆయనకైతే వ్రాయబడి ఉంది కాబట్టి మనకందరికి తర్వాత రోజుల్లో వస్తాయని చెప్పని దేవుడు ముందుగానే తోమాలో ఉంచేసినాడు అనమాట ఆ యొక్క మాట. అప్పుడు తోమ గారు వచ్చాడు, రా వచ్చి చూడు అని చెప్పన్నాడు. అప్పుడు చూచి నమ్మాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మని వారు ధన్యులు. చూడక నమ్మిన వారు ధన్యులు. హల్లెలూయా. ఆ రోజులలో వాళ్ళు చూస్తున్నవారు, ఈ రోజులలో మనం చూడనటువంటి వారు. అలానే నోవాహు గారి కాలము నుండి యేసుక్రీస్తుకు ముందు, ఎలిజబెత్ అమ్మ జకర్యా గారి కాలానికి ముందు, యోహాన్ గారికి కాలం ముందు వరకు కూడా వాడు యేసుక్రీస్తును చూడనటువంటి వారే.